అందరికీ నమస్కారం. ధాత్రి భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఈ వీడియోలో మిథున రాశి యొక్క ఆగస్టు మాసపు రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మీ పేరు గనక కా, కి, కు, ఖం, జ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో ఆరోగ్యం పట్ల అత్యధిక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సగము ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడినట్టయితే కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీని కారణంగా మీ కార్యకలాపాలు కొంతవరకు ప్రభావితం అవుతాయి. వ్యాపారము, కుటుంబం కంటే కూడా మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల బాగానే ఉంటుంది. కానీ వ్యాపారంలో కొంచెం గందరగోళ పరిస్థితి నెలకొనవచ్చు. విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుండి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కార్యకలాపాల కోసం మీరు చూసినట్టయితే సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం మీ ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. అలాగే పనిలో సత్వర మార్గాలను నివారించడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధ వ్యవహారాలకు పెద్దల మద్దతు లభించదు. అనవసరమైనటువంటి చికాకులు వ్యక్తమవుతాయి. మీ భావాలను వ్యక్తపరచడంలో మీరు కొంత సంకోచాన్ని కలిగి ఉంటారు. దాని ద్వారా మీరు అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవచ్చు. విద్యార్థుల గురించి చూస్తే 5వ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉన్నాడు. దీనివలన విద్యారంగంలో తగినటువంటి ఫలితాలు వస్తాయి. చదువులో తక్కువ, మిగతా అనవసరమైనటువంటి విషయాల్లో అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు విద్యార్థులు. మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నప్పటికీ అది సరియైన విషయాలు అవుతే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. దీనివలన సబ్జెక్టుల్ని మరింత మీరు తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, ముందుకు సాగగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే ఆర్థిక స్థితి పైన ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ మాసము శని ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ ఇంట్లో ఉండడం, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండడం, కొంత నిధుల కొరత ఉన్నప్పటికీ పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా ఈ మాసం మాత్రం కొంత బలహీనంగా ఉంటుందని చెప్పచ్చు. రాశి అధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండడం మంచిదే. అయితే కుజుడు దానిపైన పూర్తి దృష్టి కలిగి ఉండడము మీ ఆరోగ్యాన్ని కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. ఆగస్టు 26 నుంచి కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి మీకు కోపాన్ని పెంచడానికి అవకాశం ఉంది. మాట ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. శుభం.